సత్యనారాయణ స్వామి దేవత నారికేల ఇందాక కిల్లి పెట్టినాను కిల్లి నీళ్లు చల్లండి. శ్రీ రమా సత్యనారాయణ రమా సత్యనారాయణ స్వామి దేవత ఓం అమ్మ అందులో సత్యనారాయణ స్వామి దేవత అష్టోత్తర నామావళి. ఓం కేశవాయ నమః మాధవ పూజయామి పూజయామి. ఓం ఇంద్రాయ నమః విద్యయ పూజయామి. ఓం కుల సిద్ధాయ నమః ఉదనం పూజయామి. ఓం లక్ష్మీదేవాయ నమః పాదో పూజయామి. ఓం కంబుకంఠాయ నమః కంఠం పూజయాయ నమః. ఓం నేత్రం పూజయామి. ఓం శాస్త్రీయే నమః. ఓం ప్రణాయ నమః. ఓం నమః. ఓం శ్రీ సత్యదేవాయ నమః. ఓం శంకరాయ నమః. ఓం నమః పరాయ నమః. ఓం భవన పేరు చెప్పుకోండి. మళ్ళీ గోత్రం ఆడవారు మగవారు కూడా నమస్కారం చేసి మమ అనుకోండి. వృత్త్యర్థం అస్మాధైర్య విజయ అభయ ఆద్యర్థం మమ ఇష్టకామ్యార్థ సిద్ధి నామరాశి జాతక గుణేషు స్థితాః తేషాం స్థానఫల అవాప్తి అర్థం మమ మాన సూచిత నివృత్తి ద్వారా మమ వాహన రేణుకాంచన పుత్ర పౌత్రాది ప్రాప్త్యర్థం మమ సంతాన ఫల సిద్ధ్యర్థం మమ దిగ్విజయ అభివృద్ధి దిగ్విజయ అభివృద్ధి సమేత శ్రీ రమాసహిత ఆయురారోగ్య ఆదిత్యాది నవగ్రహ ఇంద్రాది అష్టదిక్పాలక పంచలోకపాలక మమ శరీర ఆరోగ్యర్థం అన్యమి వ్రత మహోత్సవాల ఆదిత్య మండప ఆరాధన ఆఖ్యం లింగత్వేన శ్రీ సత్యనారాయణ స్వామి పూజ హరిష్ ఆ క్లాసులో ఉన్నటువంటి కౌరవాలు పైన బోధించండి. క్లాసులో ఉన్నటువంటి కౌరవాలు పైన పైన ఆడవాళ్ళు చేసి బోధించండి. ఆడవాళ్ళు పైన వేయండి. ज्योति विश्याप यदु विश्याप सत्य भाव सर्वा देवता आपो भूतभुवस्वदानो आकेरद श्रीकालं सुप्रंजन नमते सिद्धोभावे देवदेवी सन्निधि गुरु कावेरी तुंगभद्रा कृष्णवीरा प्रतिष्ठाः आयान्तु श्री दुरितक्षय कारकाः कलशोदकेन पूजा द्रव्याणि सम्प्रोक्ष्य श्री महागणाधिपति पूजां तत्त देवता पूजार्थं दुर्लक्षय कारकाः कल श्री सत्यनारायण स्वामी व्रत पूजां द्रव्याणि पूजा द्रव्याల మీద ఆ కలశంలో నీళ్లు తవలపాకులో చల్లండి. ఏవం ఆత్మ కలశ
తన శిరస్సు మీద చల్లుకుని ఆడవారి శిరస్సు మీద పిల్లలు ఉంటే పిల్లలకు కూడా చల్లండి. ఏం ఆత్మానుష్ట సంప్రోక్ష్య అందరూ కూడా కొద్దిగా అక్షతలు ముట్టుకోండి, ఆడవారు మగవారు దంపతులుగా. ఓం గణనాన్వా గణపతి సంభవామహే కవిం కవీనామధుమశ్రవస్తమం స్మరణోదరస్తే తదారకం. ఆ కలశంలో ఉన్న తమలపాకు పెట్టుకోండి, పొరుగులాగా పట్టుకోండి. పైన కూర్చున్నారా? ఓం ఓం అస్మినే భరస్వామిత్తు పరప్రాణవిహనోదే ఓం సోపస్యవ సూర్య ముఖ్య ఆకులు గ్లాసులో పెట్టేసుకోండి. రెండు అక్షిలో భవ వరదో భవ శుభో భవ సుప్రసన్నో భవ స్థిరాధిపతి ప్రాణ ప్రతిష్టాపన ముహూర్తోస్తు. అందరూ కూడా ఆడవారు మగవారు తరొక పుష్పం తీసుకోండి. ఓం ఉదాకరమోదకం సమాసదావిముక్తిదాతకం అనాయకై అనాయకం వినాశకే భదైత్యకం నకాశనాదయావత్ పూజావసానకం పావకం ప్రీతిభావేన బిందేస్మిన్ సంధికురు శ్రీ మహాగణాధిపారాన్ సమర్పయామి. పుష్పాలు పుష్పాన్ని విడగొట్టకూడదు, విడగొట్టకుండా ఒక పుష్పమే వేయండి. పుష్పం లేనితో అక్షంతలు వేయండి, అంతేగాని పుష్పాన్ని మాత్రం విచ్ఛిన్నం చేయబాకండి. శ్రీ మహాగణాధిపతి నమః ధ్యాయామి. శ్రీ మహాగణాధిపతి నమః పాదయో ఆద్యం సమర్పయామి. తమలపాకు తీసుకుని ఆ నీళ్లు స్వామివారి దగ్గర చూపించండి. మహాగణాధిపతి నమః ముఖే ఆగ్నేయం సమర్పయామి. ఉపచారికత్వాహం మహేరణాయుధే యోగస్వకమోహనస్వభావేర్దేహః ఉదయజీవమానః తస్మాత్పక్కన శ్రీ మహాగణాధిపతి నమః శ్రీ పరమచంద్రం సమర్పయామి. మరి రెండు అక్షంతలు వేయండి. ఆయనైతే బాయపడలేని కానీ సోదరుష్ట గృహాయిమి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. ఏడుకొండలవాడ వెంకటరమణ.
పుల్లయ్య హయాంలో చేశారన్న. పుల్లయ్య గారు సర్పంచ్ ఉన్నప్పుడు చేశారు. ఫెయిల్యూర్ అయిందని వదిలేశారు. తర్వాత ఇది స్ట్రక్ అయిపోయింది. అయిన తర్వాత ఓన్లీ వాడకానికి మంచిది పని చేయాలి. గోదావరి జలాలు వచ్చినప్పుడే పని చేస్తాయి. ఈ తాత్కాలిక అందుకని డైరెక్ట్ తీసుకొస్తారు రోడ్డు ఊరికి. సహకుటుంబాన రోగక్రియ మీడియా సోదరులందరికీ కూడా నమస్కారం. ఈ రోజున సుంకరవారి తోటలో ఏదైతే వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉందో దానికి సంబంధించి కమిటీ వారందరూ కూడా శ్రావణ మాసంలో వ్రతాలు ఆచరించి అందరూ కూడా రేపు రాబోయే రోజుల్లో ధనుర్మాసంలో ఎప్పుడైతే ఉత్సవాన్ని చేస్తారో ఆ సందర్భంగా మరి ఈ రోజున స్వామివారి దగ్గర సత్యనారాయణ వ్రతం 150 జంటలతో మరి పెడతాం జరిగింది. అదేవిధంగా దీనికి అనుసంధానంగా ఏదైతే ఒక కళ్యాణ మండపం ఉందో దాని మీద వచ్చే ఆదాయాన్ని ఈ గుడి ఏదైతే దీనికి ఖర్చులకి నిమిత్తం దాన్ని ఖర్చు పెడతాం జరుగుతుంది. అది ఏదైతే పైన స్లాబ్ కానీ అదేవిధంగా చుట్టూతా పెట్టగోడ కానీ అంతా కూడా శిథిలావస్థకు వచ్చిందని చెప్పి నాకు చూపించడం జరిగింది. వీలైనంత త్వరలో నాతో పాటు కొంతమంది సహకారం తీసుకుని డెఫినెట్గా ఆ స్లాబ్ని కానీ ఆ పెట్టగోడలను కానీ సరిచేసి ఈ దేవాలయానికి మరి ఏదైతే ఖర్చుల నిమిత్తం ఉపయోగిస్తున్నారో దానికి ఉపయోగించుకోవడానికి కమిటీ వారికి అందజేస్తానని చెప్పి సందర్భంగా వీళ్ళందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. తప్పనిసరిగా వాళ్ళందరూ కూడా, ఎందుకంటే ఇది 10 మందికి ఉపయోగపడేది. ఎవరైనా ఇక్కడ పేదవారు కళ్యాణం చేసుకున్నప్పుడు వారు ఎంత ఎత్తే అంత తీసుకుని, ఎందుకంటే పెళ్ళిళ్ళు చేసుకోవాలంటే ఎక్కువ ఖర్చు అయ్యే పరిస్థితిలో ఇక్కడ ఎందుకంటే ఈ ప్రాంగణంలో వెంకటేశ్వర స్వామి గుడి కానీ అమ్మవారి దేవాలయం కానీ ఉండటం వల్ల ఇక్కడ పెళ్ళిళ్ళు చేసుకుంటే మంచిదని వాళ్ళందరూ కూడా ఇక్కడ చేసుకోవడానికి అనేక మంది రావడం జరుగుతుంది. వాళ్ళు ఇచ్చింది తీసుకుని వాళ్ళు కూడా మెయింటైన్ చేయటం ఉన్నారు. పైన ఏదైతే స్లాబ్ లాగకపోవడం వల్ల అది పెచ్చులు ఊడిపోయి అది క్రాక్ కూడా ఇచ్చింది. నేను స్వయంగా చూశాను. డెఫినెట్గా ఏ ఇబ్బంది లేకోకుండా డెఫినెట్గా ఆ పని వీలైనంత త్వరలో చేసి వీళ్ళందరికీ కూడా సుంకరవారి తోట కమిటీ వారికి అప్పచెప్తానని చెప్పి సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. మిత్రులందరికీ నమస్కారం. మరి ఈ రోజున 6వ డివిజన్ సుంకరవారి తోటలో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం, అదేవిధంగా కనకదుర్గమ్మ ఆలయం, అదేవిధంగా పేదల కోసం ఇక్కడ నిర్మాణం చేసినటువంటి కళ్యాణ మండపం, వీటిని సందర్శించడానికి మరి ఇక్కడ ప్రజల యొక్క కోరిక మేరకు గౌరవ శాసనసభ్యులు ఏలూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు సోదరులు బడేటి రాధాకృష్ణ సంటి గారు రావటం, మరి ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా ధనుర్మాసం సందర్భంగా ఇక్కడ భోజనాలు అన్నదాన కార్యక్రమాన్ని మరి యొక్క స్వామివారి యొక్క ప్రసాదాన్ని ఏరియాలో ఉన్నటువంటి 2,000 మందికి ఇక్కడ గుడి కమిటీ వారి ఆధ్వర్యంలో ఈ యొక్క భోజనాలు కూడా పెడతాం. ఈ సందర్భంగా ఇక్కడ పూజా కార్యక్రమాలు, వ్రతాలు అన్నీ కూడా ఏర్పాటు చేసిన సందర్భంగా మరి కమిటీ వారి ఆహ్వానం మేరకు గౌరవ శాసనసభ్యులు రావటం, ఇక్కడ ఉన్నటువంటి కొద్ది కళ్యాణ మండపం ఏదైతే కొద్ది రిపేర్లు ఉన్నాయో అవి కూడా పరిశీలన చేశారు. ఎందుకంటే ఈ యొక్క పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి పేద ప్రజలు కేవలం ఒక 5,000 రూపాయలు ఇచ్చి
ఆ మెయింటెనెన్స్కి ఇచ్చి పెళ్ళిళ్ళు చేసుకుంటున్నటువంటి పరిస్థితి దాతల ద్వారా సమీకరించి ఆ కళ్యాణ మండపాన్ని నిర్మాణం చేసి మరి ఆ దాని మీద వచ్చేటువంటి కొద్దిగా ఆదాయంతో ఈ గుడి ఒక పోర్షన్ కూడా గుడికి ఒక ధూప నైవేద్యాల కోసం వినియోగిస్తూ ఉన్నారు. ఆ కళ్యాణ మండపం శిథిలావస్థకి కొద్దిగా చేరింది. దాని మీద వీళ్ళందరూ కమిటీ వారి యొక్క అభ్యర్థన మేరకు ఎమ్మెల్యే గారు ఏదైనా గ్రాంట్ నుంచి కొద్దిగా రిపేర్లు చేయించాలన్నటువంటి వాళ్ళ యొక్క అభ్యర్థనని మన్నించి ఎమ్మెల్యే గారు ఇక్కడ రావడం చాలా ఆనందదాయకం. మరి ఎమ్మెల్యే గారికి ఏరియా ప్రాంతం ప్రజలందరి తరఫున కూడా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా గత 2006 నుంచి ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయంగా కొనసాగుతూ ఉన్నాయి. అందరి యొక్క కోఆపరేషన్తో ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ, స్థానికంగా ఉన్నటువంటి పెద్దలు, యువత, మరి మహిళా సోదరిమణులు అందరి యొక్క సహకారంతో దిగ్విజయంగా ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా కొనసాగుతున్నాయి. ఈ రోజున ఎమ్మెల్యే గారు రావడం మరి చాలా అదృష్టంగా భావిస్తున్నాం. ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలుపు. మోటార్ సైకిల్ ప్రియులకు శుభవార్త. ఇప్పుడు మన ఏలూరు ఎస్ఆర్కే బైక్స్ లో ప్రపంచ ప్రఖ్యాతి పొందిన జావా, ఎస్డి, బిఎస్ఏ మోటార్ సైకిల్స్ అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఈ లెజెండరీ బ్రాండ్స్ ని స్వయంగా టెస్ట్ డ్రైవ్ చేసి ప్రత్యేకమైన అనుభూతిని పొందండి. 4 సంవత్సరాలు లేదా 50,000 కిలోమీటర్స్ వరకు వారంటీ, రోడ్ సైడ్ అసిస్టెంట్స్ వంటి ఎన్నో ఆధునిక ఫీచర్స్ తో మన ఎస్ఆర్కే బైక్స్ లో మీ సొంతం చేసుకోండి. సర్వీస్ గురించి చింత అవసరం లేదు. అత్యాధునిక ఫీచర్స్ కలిగిన సర్వీస్ ఎల్లవేళలా మన ఏలూరు ఎస్ఆర్కే బైక్ షోరూమ్ లో అందరికీ అందుబాటులో ఉంటుంది. మా అడ్రస్ ఎస్ఆర్కే బైక్స్, రిలయన్స్ పెట్రోల్ బంక్ దగ్గర, వసంత్ మహల్ సెంటర్, జిఎన్టీ రోడ్, ఏలూరు. మా ఫోన్ నెంబర్స్ 8179353366, 8179453366.